హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్లో హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో హైదరాబాద్ ఘనమైన విజయాన్ని సాధించి సెకండ్ స్పాట్లోకి వెళ్ళిపోవడం. సో రెండు మ్యాచ్లు ఈ వీడియోలోనే నేను కవర్ చేయబోతున్నాను. సో అదేవిధంగా ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ మాత్రం టాస్ పడి మ్యాచ్ అయితే రద్దయింది. బాల్ పడకుండా కేకేఆర్ అయితే టాస్ గెలిచింది, ఫీల్డింగ్ తీసుకుంది, కానీ మ్యాచ్ను అయితే రద్దు చేశారు. 10:25కి టాస్ పడింది, కానీ ఎప్పటికీ ఆగకపోవడంతో వర్షం అంటే మ్యాచ్ కాసేపట్లో స్టార్ట్ అవుతుంది అనగా వీళ్ళు రెడీ అవుతున్న సమయంలో మళ్ళీ వరుణుడు కలవరించడం, మ్యాచ్ని ఎంపైర్స్ రద్దు చేయడం జరిగింది. దీంతో ఆర్ఆర్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడం ద్వారా ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఆర్ఆర్కి ఏర్పడింది. ఇక లేట్ చేయకుండా మనం హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత వీళ్ళకి మంచి స్టార్టే రావడం జరిగింది. 97 రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే రావడం, ఆ తర్వాత అథర్వ 46 రన్స్కి అవుట్ అవ్వడం అయితే జరిగింది. 10.5 ఓవర్లో అవుట్ అవ్వడం అయితే జరిగింది. పవర్ ప్లే మొత్తం డామినేషన్ అయితే చేసింది పంజాబ్. పవర్ ప్లే ముగిసేసరికి 61 స్కోర్గా ఉంది, కానీ టైంఅవుట్ తర్వాత కూడా వికెట్ పడుతుంది. కానీ నిన్నటి మ్యాచ్లో ఆ వికెట్ అనేది మనం చూడలేకపోయాం. కానీ 11th ఓవర్ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు నటరాజన్ అద్భుతమైన బౌలింగ్తో తనని అవుట్ చేయడం అయితే జరిగింది. 46 రన్స్ వేసి ఆ తర్వాత అవుట్ అయిన తర్వాత 97 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ పడింది. ఆ తర్వాత ప్రసిందర్ సింగ్ కూడా 13th ఓవర్లో 71 రన్స్ వేసి అవుట్ అవ్వడం అయితే జరిగింది. కానీ జితేష్ శర్మ అండ్ రైలే రోసో ఇద్దరు కలిసి 52 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. జితేష్ శర్మ 32 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అండ్ వచ్చిన వారు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వచ్చిన వారు వచ్చినట్టుగానే 2 రన్స్కి అయితే, అంటే అశుతోష్ అయితే అవుట్ అవ్వలేదు, కానీ శశాంక్ సింగ్ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయితే అవ్వడం అయితే జరిగింది 2 రన్స్కి. కానీ ఫ్రెండ్స్, చివరి వరకు జితేష్ శర్మ ఉన్నాడు, కానీ రైలే రోసో 49 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత లాస్ట్ వరకు ఉండి 214 రావడంలో కీలక పాత్ర వహించడం అయితే జరిగింది. లాస్ట్ ఓవర్లో 19 రన్స్ అయితే పిండుకోవడం జరిగింది పంజాబ్. సో ఈ 19 రన్స్ కారణంగానే 214 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. 5 వికెట్స్ కోల్పోయి నటరాజన్కి 2, ప్యాట్ కమిన్స్కి, అలాగే విఎస్ శ్రీకాంత్కి రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఎస్ఆర్హెచ్కి మాత్రం స్టార్టింగ్లో హెడ్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. డక్అవుట్గా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠితో కలిసి అభిషేక్ శర్మ 72 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. కానీ రాహుల్ త్రిపాఠి 33 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. వెంటనే అభిషేక్ శర్మ కూడా 66 రన్స్ వేసి మంచి 50ని సాధించి అవుట్ అవ్వడం జరిగింది. పటిష్ట స్థితిలో అయితే నిలపడం జరిగింది అప్పటికే. సో 129 ఫర్ 2 అక్కడ నుంచి అండిష్ క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి
ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ కారణంగానే 176 దాకా వెళ్ళింది. 176/4 నుంచి 97 అంటే 197/6 దాకా వెళ్ళి మరో వికెట్ పడకుండా సన్వీర్ అండ్ అబ్దుల్ సమద్ ఇద్దరు కలిసి మ్యాచ్ని అయితే పూర్తి చేయడం జరిగింది. ఎక్స్ట్రాస్ కనుక చూస్తే పంజాబ్ 17 ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఎస్ఆర్హెచ్ మాత్రం 10 ఎక్స్ట్రాస్ ఇవ్వగలిగింది. చాలా ఘోరంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ బౌలర్స్. ఇక పంజాబ్ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే హర్షల్ పటేల్కి, హర్షదీప్ సింగ్కి తలా 2 వికెట్లు రాగా శశాంక్ సింగ్కి 1 వికెట్ వచ్చింది. ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక మరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ అభిషేక్ శర్మని వరించింది. 5 4లు 6 సిక్సర్ల సాయంతో 66 రన్స్ వేశాడు కదా, సో అందుకని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తన సొంతం అయిందని చెప్పుకోవచ్చు. ఇక రేపు మనం చూసేది క్వాలిఫైయర్ 1 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.